Garuda Express, an international courier service. ప్రపంచవ్యాప్తంగా అతిగా ఆల్కహాల్, కెఫిన్ సేవించడమే జర్నలిస్టుల మెదళ్లను మొద్దుబారేలా చేస్తుందట. అయితే అదే సమయంలో తమ పని పట్ల మక్కువ వారిని మానసికంగా చురుగ్గా ఉంచుతుందని అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు అంటున్నారు. సమాజంలోని ఇతరులతో పోల్చి చూస్తే జర్నలిస్టుల మెదళ్లు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్తున్నారు. భావోద్వేగాలను క్రమబద్ధీకరించడంలో, పక్షపాతాన్ని అధిగమించడంలో, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో, వెసులుబాటుతో ఆలోచించడంలో, సృజనాత్మకంగా ఉండటంలో మెదడుకున్న సామర్థ్యం జర్నలిస్టులు తక్కువగా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. జర్నలిస్టుల మెదడు పనిచేసే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి MIT పరిశోధకులు 31 మంది జర్నలిస్టులను అధ్యయనానికి ఎంచుకున్నారట. వీరికి రక్త పరీక్షలు నిర్వహించారు. గుండె కుట్టుకునే స్థాయిలో తారతమ్యాలను చూపించే మానిటర్ని వీరి శరీరానికి అనుసంధానం చేశారు. మెదడుకు మేత పెట్టే ప్రశ్నావళినిచ్చి సమాధానం రాబట్టారు. వారి ఆహారం మరియు డ్రింకింగ్ అలవాట్లను నమోదు చేశారు. ఈ వివరాల్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత సగటు జనాభా కంటే తక్కువ స్థాయిలో జర్నలిస్టుల మెదడు పనిచేస్తున్నట్లు పరిశోధకులు చెప్పుకొచ్చారు. అతిగా ఆల్కహాల్ను, చక్కెరను, కెఫిన్ను సేవించడంతో సహా అనేక అంశాలు ఇందుకు కారణమవుతున్నాయని అన్నారు. జర్నలిస్టుల్లో 41% మంది వారానికి 18 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లు ఆల్కహాల్ను సేవిస్తున్నారని అంచనా. పైగా జర్నలిస్టుల మెదడు పనితీరును నీరు తాగకపోవటం, డీహైడ్రేషన్ కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే పని ఒత్తిడిలో మునుగుతున్న జర్నలిస్టుల్లో 5% కంటే తక్కువ మందే తమ శరీరానికి అవసరమైనంత మేరకు మంచినీరు తాగుతున్నారని అంచనా. అదే సమయంలో పని ఒత్తిడి జర్నలిస్టుల పని సామర్థ్యాన్ని ప్రభావితం చేయటం లేదట. ఎందుకంటే తాము చేస్తున్న పని అర్థవంతంగానూ ప్రజలకు ఉపయోగపడే లక్షణంతోనూ ఉందని జర్నలిస్టులు ప్రగాఢంగా భావిస్తున్నారు. అందుకే ఇతర వృత్తులతో పోలిస్తే పని ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటున్న జర్నలిస్టులు క్రమంగా తమ మానసిక సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నారని పరిశోధన నిర్ధారించింది. బ్యాంక్ ఉద్యోగులు, వర్తకులు, టెలికాం సేల్స్ ఎగ్జిక్యూటివ్లు వంటి ఇతర వృత్తి నిపుణులు జర్నలిస్టులతో పోలిస్తే ఒత్తిళ్లను ఎదుర్కోలేకపోతున్నారని ఈ పరిశోధన చెప్తోంది. చేస్తున్న పని ప్రాముఖ్యత, లక్ష్యం అనేవి వ్యక్తుల మానసిక సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభావం కలిగిస్తున్నాయి. జర్నలిస్టులు అత్యున్నత పని విధానాన్ని సాధించాలంటే ఆల్కహాల్, చక్కెర, కెఫిన్ వంటివి తీసుకోవడం తగ్గించుకుంటే, అంటే తమ అలవాట్లను కాస్త మార్పు చేసుకుంటే చాలని, దీంతో వారి మెదడు పనిచేసే తీరు బాగా మెరుగవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సో జర్నలిస్టు సోదరులందరూ ఇవి తప్పకుండా పాటిస్తారు కదా.